హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. అది జొన్న పిండితో దోశ. జొన్న పిండితో దోశ అంటే చాలామందికి వస్తుందా రాదా అని డౌట్ ఉంటుంది. కానీ అలాంటి డౌట్ లేకుండా మనం రవ్వ దోశ ఎంత ఈజీగా చేసుకుంటామో అంత ఈజీగానే ఈ జొన్న పిండి దోశ అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నో కాంప్రమైజ్ అనమాట, అలాగే ఉంటుంది. అలాంటి దోశని ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అలాగే ఇందులో మరి ఏ పిండిలు వాడము, ఒకే ఒక జొన్న పిండితోనే చేస్తామన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా తినొచ్చు అనమాట. ఒకే ఒక జొన్న పిండితో చేసుకునే ఈ దోశని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఏదైనా కప్పుతో జొన్న పిండి అయితే తీసుకోండి. జొన్నలు ఉంటాయి కదా, వాటిని మరపట్టించినా పర్వాలేదు, లేదనుకోండి బయట మనకు దొరికిన పిండి అయినా పర్వాలేదన్నమాట. దీనిని 1 కప్పు వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేయండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు అనమాట. ఇదే వేసేసిన తర్వాత 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లి తరుగు వేసుకోండి. అలాగే తురిమిన అల్లాన్ని 1/2 టేబుల్ స్పూన్, 4-5 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇవన్నీ కూడా ఒకసారి కలపండి. ఇవన్నీ ఇలా కలుపుకోవడం వల్ల వాటర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత 1 కప్పుతో నీళ్ళు వేసుకోండి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోండి. అలాగని ఈ పిండి ఉండలు కట్టేస్తుంది అనే డౌట్ లేదు. ఈ పిండి అనేది ఉండలు కట్టదనమాట. ఇలా 1 కప్పు వేసిన తర్వాత ఒకసారి కలపండి. కలిపేసిన తర్వాత మిగతా ఇంకొక కప్పును వేయండి. ఏకంగా 2 కప్పులు నీళ్ళు అయితే పడతాయి. నానిన తర్వాత పిండి అయితే ఒక 5 నిమిషాలు సెట్ అవనిస్తాం కదా, ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు నీళ్ళు పడతాయి. చూసుకొని చిక్కదనాన్ని బట్టి నీరు వేసుకోండి. రవ్వ దోశ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో మనకి పిండి అయితే ఉండాలన్నమాట. చూసారా, ఇలా ఉంటుంది. ఇలా కలుపుకొని పక్కన ఉంచండి. తర్వాత ఏమో స్టవ్ ఆన్ చేసుకొని పెనాన్ని పెట్టుకొని అది హీట్ అయ్యేలోపు మరి 2 నిమిషాలు పిండి నానుతుంది అనమాట. నానిన తర్వాత చూసారా కొంచెం టైట్గా అయింది. ఇలాంటప్పుడు మరి కొంచెం నీరు వేసి మరొకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ పై పెనాన్ని పెట్టుకొని దానిపై కొంచెం ఆయిల్ని అప్లై చేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. ఇలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందాక కలిపి కట్టుకున్న పిండిని అయితే మరొకసారి కలుపుకొని దోశనైతే వేసుకోండి. రవ్వ దోశ మనం ఎలా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎలాగంటే పెనం పైన ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసి పిండినైనా వేయొచ్చు, లేదనుకోండి ఇలా పిండిని వేసి పైనుంచి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదనుకోండి నేను కలిపినట్టు పిండిలో కలిపేసి ఇలా దోశ అయినా వేసుకోవచ్చు. రవ్వ దోశ వేసినట్లే పైనుంచి వేసుకొని ఇలా బాగా కాలిన తర్వాత తీసేయండి. చూసారా ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో. ఒకే ఒక పిండి అంటే ఒక్క జొన్న పిండితోనే వేసుకోవచ్చు. పూర్తిగా ఆప్షనల్ అనమాట. బొంబాయి రవ్వ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకోవడం వల్ల లైట్ క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. ఇలాగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని ఒక దోశ తీసిన తర్వాత పెనం లైట్గా వేడెక్కిన తర్వాత ఇంకో దోశని వేసేసి పైనుంచి కొంచెం ఆయిల్ని ఆ హోల్స్ మధ్యలో వేస్తూ ఉండండి. ఇలా దోశ కాలిన తర్వాత తీసుకోవాలన్నమాట. మనకి డౌట్ లేకుండా వస్తుందండి. ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, ఓన్లీ ఒక్క జొన్న పిండితోనే దోశ వస్తుందా, జొన్న పిండితో చపాతీలే సరిగా రావు కదా, దోశ వస్తుందా అని డౌట్ రావచ్చు. మీరు ఎలాంటి డౌట్ లేకుండా వేసుకోవచ్చండి. ఒక్కసారి వేసి చూడండి, మీకే తెలుస్తుంది. అయితే ఈ దోశని వేడివేడిగా తినండి. టేస్ట్ అయితే డబుల్ అవుతుంది అనమాట. చల్లగా అయిపోయిన దానికంటే కూడాను వేడివేడిగా తినండి. నేనైతే ఈ దోశల్ని పుట్నాల పప్పు అలాగే కొబ్బరితో చేసిన చట్నీతో సర్వ్ చేశాను. చాలా చాలా బాగుంది. ఈ దోశలకి పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఈ రెండింట్లో ఏ చట్నీతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటుంటే అలా వేస్తుంటే ఇలా తింటుంటే భలే టేస్ట్గా ఉంటాయన్నమాట. ఇలాగా హెల్తీగా చేసుకునే జొన్న దోశల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయని కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే రేపటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.